హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రథసప్తమి కదా. రథసప్తమిని ఎలా చేసుకుందానో అదే వీడియోగా తీసి పెట్టాను. జస్ట్ అదే మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఒక పీట తీసుకొని ఆ పీటకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వు వేసుకొని, అలాగే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పరమాన్నం వండుకోవాలి. పరమాన్నం వండుకున్న తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట. సో ఈరోజు పూజ ఏం చేస్తారంటే సూర్యనారాయణ స్వామిని పూజిస్తారు. దానికోసం చిక్కుడుకాయలతో 7 చిక్కుడుకాయలతో రథం చేసుకుంటారనమాట. ఈ పూజకి కంపల్సరీ రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, చిక్కుడాకులు కంపల్సరీ ఉండాలన్నమాట. ఫ్రూట్స్ ఏమైనా మన ఇష్టం, అది ఏ ఫ్రూట్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా పూజ చేసుకుంటూ స్వామికి అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరం ఆదిత్య హృదయం అంతా చదువుకోవాలి. కొబ్బరికాయ కూడా కొట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం ధూపదీప నైవేద్యాలతో మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత స్వామికి హారతి ఇచ్చుకోవాలన్నమాట. ఈరోజు సూర్యనారాయణ స్వామిని ఎందుకు పూజిస్తారంటే అందరూ సూర్యనారాయణ స్వామి అంటే ఆరోగ్య ప్రదాత, అందరికీ ఆరోగ్యం ఉండాలని, అందరూ హెల్తీగా ఉండాలని చెప్పి ఈ పూజ చేసుకుంటారనమాట. అలాగే మాఘమాసం చాలా పవిత్రమైనది. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము చాలా పవిత్రమైనది. సో కంపల్సరీ చేసుకోవాలన్నమాట మనం సూర్యనారాయణ స్వామికి పూజ. నేను పర్టికులర్గా ఫోటో అంటూ ఏమీ పెట్టుకోలేదండి. నాకు ఎందుకంటే గుమ్మంలోనికే సూర్యకిరణాలు పడతాయన్నమాట. సో వాటికే నేను పూజ చేసుకున్నాను. ఇలా హారతి కర్పూరం అంతా ఇచ్చిన తర్వాత స్వామికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి. అర్ఘ్యం అంటే తెలుసు కదండి. మనం సూర్యనారాయణ స్వామికి ఒక చెంబు నిండా నీళ్లు తీసుకొని దాంట్లో ఎర్ర పువ్వులు వేసుకొని ఇలాగ 12 సార్లు అర్ఘ్యం ఇచ్చుకోవాలన్నమాట. అర్ఘ్యం ఇచ్చుకున్న తర్వాత ఇలా చేసిన తర్వాత మొత్తం దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. 12 సార్లు మనకి సూర్య నమస్కారాలు ఉంటాయి కదా, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. మొత్తం అంతా అయిన తర్వాత పూజ ఇలా అర్ఘ్యం ఇచ్చుకోవాలి. 12 సార్లు సూర్య నమస్కారాలు చదువుకోవాలి. ఇలా అయిన తర్వాత నేను మా అమ్మాయితో కూడా చేయించాను. మా అమ్మాయికి కూడా అన్నీ నేర్పిస్తానండి. 1 బై 1 అది అన్నీ చేస్తుంది నాలాగే. పూజ అంతా అయిన తర్వాత స్వామికి అన్నీ చూపెట్టుకొని మళ్ళీ ఒకసారి స్వామికి అది దండం పెట్టుకొని అన్నీ సర్దుకొని ఇంట్లోకి పూజ ఎలా చేసుకుందానో అదే జస్ట్ వీడియో తీసానండి, మీకు అదే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంతేనండి నా పూజ నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎవరు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఇంట్లో తీసిన పిక్స్ అండి. ఇవి ఇంట్లో పూజ చేసుకున్న పిక్స్ మీకు అప్లోడ్ చేశాను లాస్ట్లోని. థ్యాంక్ యూ.